మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. అనకాపల్లి టీడీపీ టికెట్ దొరకకపోవడంతో గోవింద్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం చంద్రబాబు పిలిచి గోవింద్తో మాట్లాడి బుజ్జగించారు. అధికారంలోకి వచ్చాక సమున్నత స్థానాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా మరో 5 ఏళ్ల పాటు క్రియాశీలక రాజకీయాల్లో లేకుండా సమయం వృధా చేసుకోలేనని గోవింద్ తన అనుయాయులతో చెప్పినట్టు తెలిసింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరితే అనకాపల్లి పార్లమెంట్ సీటు ఖాయమని భరోసా వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ మారే విషయమై ఇప్పటికే ఆయన తన ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం అనకాపల్లిలో తన అనుచర వర్గం అభిమానులతో సమావేశం కానున్నట్టు తెలిసింది. అనకాపల్లి శాసనసభ స్థానానికి టీడీపీ టికెట్ను ఆశించిన పీలా గోవింద్కు ఆశాభంగం ఎదురైంది. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడమే కాకుండా ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరును ప్రకటించారు. దీంతో టీడీపీ క్యాడర్ అసంతృప్తికి లోనైంది. 1-2 రోజుల్లో వైసీపీలో పీలా చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.